ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఒక్కని నేను సోపతుడిస్తే అలుపేమున్నది, ఇంకా అలుపేమున్నది. పాటలు వింటూ డాన్స్ చేస్తూ ఇంకొకడు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు కుట్టుకుంటూ ఈ కమ్లి భలే టైం పాస్ చేస్తున్నారే. అంత ఫీల్ అవ్వకు వైషు, కావాలంటే నీకు కూడా కుట్టు పెడతాను. వద్దులే తల్లి, తేడా తెలీదు, ఇలానే ఉండనివ్వు. కస్టమర్లు రాకపోయేసరికి నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? వచ్చినోడి చూసి ఆగలేకపోతున్నా. అంత నచ్చాడా? చచ్చా, మనం ఓపెన్ చేసిన 1 hour లోపే కస్టమర్ రావడం ఇదే ఫస్ట్ టైం, అందుకే ఈ ఎక్సైట్మెంట్. అవునవును, నేను పూర్తిగా తుడక ముందే అంతా మళ్ళీ క్లీన్ చేసుకునే అవకాశం ఇవ్వడానికి వచ్చిన కరుణామయుడు. అవును, నేను డిజైన్ చేసిన ఈ డ్రెస్ చూసి మొదటి కస్టమర్ కూడా వాడే. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నా? వాళ్ళు ఏదన్నా ఆర్డర్ ఇస్తే తీసుకుని పంపిస్తారుగా, నేను కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఏం చక్కగా. అందుకని చెప్పా నిన్ను డాన్స్ చేయదని. చూడు, కస్టమర్ జడుచుకొని ఏడుస్తున్నాడు. నేను ఏడ్చేది వాట్ డాన్స్ చూసి కాదు, మీ డాన్స్ చూసి. ఇప్పుడేమంటావు? నువ్వెంత భయంకరమైన డాన్సరో అర్థమైందా? డాన్స్ చేస్తే ఏడవడం దేనికి? నీకు మాలా డాన్స్ రాదనా? కాదు, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలానే ఉంటుంది, అచ్చు అలానే డాన్స్ చేస్తుంది. ఓహో, గర్ల్ ఫ్రెండ్ లేదా నా ఏడుపు? కమ్లీలు వెళ్ళో ముద్దిచ్చాయి, మూతి మీద కొట్టిస్తా. నన్ను ఎప్పుడు తను మూతి మీద కొట్టేది. కమ్లీ, కస్టమర్ అంటే దేవుడితో సమానం, అలా అనకూడదు. నేను కొడతానంది కస్టమర్ ని కాదు, తెనాల్ని. తను కూడా ఇంతే, నాకెవరైనా మంచి చేయాలని చూస్తే వాళ్ళనే కొడుతుంది. వీడేంటి నా కనెక్ట్ అయిపోతున్నాడు? కస్టమర్లు అంటే దేవుళ్ళు కమ్లీ. అబ్బా, నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేదో. ఏంటి అంత ఖాళీగా ఉన్నారా? వి రెస్పెక్ట్ అవర్ కస్టమర్స్. మీకేం కావాలంటే అది ఇస్తాం. ముందు తింటారా తాగుతారా? తిని తాగుతానన్నా ఓకే, తాగి తింటానన్నా ఓకే. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? అందుకే మీరు నా మెనూలో చూసి ఆర్డర్ చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా తీసుకొస్తాను. కాదు, ముందు నా మెనూ కార్డు చూడండి, మాసిపోకుండా నలిగిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది. నాది చూసి ఏదో కూడా ఆర్డర్ ఇస్తే సగం తిని మిగతా పట్టుకొస్తా. స్టాప్ ఇట్, ఐ వాంట్ కాఫీ ఓన్లీ, అది కూడా ప్రభా చేసింది అయితేనే కావాలి. మీరెందుకు ఇక్కడ? అయిపోయాక పిలుస్తాను. సర్వ్ చేయడానికి నువ్వు, బిల్ వేయడానికి నువ్వు రెడీగా ఉండండి. వాడు నువ్వు పెట్టిన కాఫీనే తాగుతానన్నాడు కదా, అంత స్పెషల్ ఏంటో చూద్దామని వచ్చాం. అది చూసి నేర్చుకునేది కాదు, అదొక ఆర్ట్. నాకు పుట్టుకతోనే వచ్చింది. అంత బిల్డప్ ఇవ్వకు. నాకు కాఫీ పెట్టడం వచ్చు, తాగించి ఇంప్రెస్ చేయడం కూడా వచ్చు. నీ కాఫీ తాగుతూ ఇంప్రెస్ అవ్వడు, వామిటింగ్స్ అయి పేషెంట్ అవుతాడు అని పళ్ళికిలించడు కాదు, నాకన్నా కాఫీ బాగా పెట్టి చూపించు. నేను రెడీ. ఏయ్, ఎవరి పనులు వాళ్ళు చూసుకోకుండా ఈ కాఫీ కాంపిటీషన్ ఏంటి? నేను ఒప్పుకోను. ముగ్గురు 3 కాఫీలు పెడితే నీ కడుక్కోడానికి 3 గిన్నెలు వస్తాయి. అయితే ఓకే, కానీ మిషన్ అది, మీరు స్టవ్ మీద పెట్టేసుకోండి. ఏం వండుతున్నారు? కాఫీ అమెరికానో, ఫిల్టర్ కాఫీ.
అందరూ కాఫీలేనా? ఎవరో ఒకళ్ళు టిఫిన్లు చేయొచ్చు కదా. దేనికి? నువ్వు మెయ్యడానికా? మరేం చేయాలి? మీరు జాబ్ ఇచ్చారు కానీ శాలరీ మరి 3000 అన్నారు. నేను ఎలా బతకాలి? అందుకని మా మీద పడి బతికిద్దామన్న నీ ప్లాన్? శాలరీ పెంచితే నా మీద పడి నేనే బతుకుతా. అయితే నువ్వు వెళ్ళి ప్రభాని అడుగు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. బెస్ట్ కాఫీ చేస్తున్నా. అందరూ డిస్టర్బ్ చేయదని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయడానికి నువ్వేం పని చేస్తున్నావని తిని కూర్చోవడం తప్ప తినడానికి సరిపోవట్లేదని శాలరీ పెంచమంటున్నా. శాలరీ పెంచడం లాంటివి నేను ఒక్కనే తీసుకునే డెసిషన్ కాదు. ముగ్గురం కలిసి ఓటింగ్ వేసి తీసుకోవాల్సిన డెసిషన్. ఇది పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. మరి మీరంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని శాలరీ ఫిక్స్ చేయడానికి. శాలరీ సంగతి తర్వాత, ముందు వచ్చిన కస్టమర్ని సాటిస్ఫై చెయ్యి. నేను సాటిస్ఫై చేస్తే శాలరీ పెంచుతావా? నా ఓటు నీకే వేస్తా. వీళ్ళు పెట్టే కాఫీ వాడికి ఎలాగో నచ్చదు. మనం వెళ్ళి మల్లిగాడి బండి దగ్గర కాఫీ పట్టుకొస్తే బెటర్. వీళ్ళు కాఫీ పెడుతున్నారా, క్యాన్సర్ కి మందు కనిపెడుతున్నారా? ఇంతసేపు చేస్తున్నారు. వీళ్ళని కాకా పట్టి శాలరీ పెంచుకోవడానికి ఇదే మంచి టైం. స్మెల్ ఎంత బాగుందో. వైషు పెట్టిన కాఫీ అంటే ఏమనుకుంటున్నావు? నేను బాగుందన్నది నీ కాఫీ స్మెల్ కాదు, నీ దగ్గర నుంచి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్. నీ గ్లామర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అంటే కాఫీ బాలేదా? నువ్వేం చేసినా బాగుంటుంది. మరీ ఎక్కువగా పొగడేస్తున్నావు తెనాలి. ఊరుకో కమలి. నాకు సరిగ్గా పొగడ్డం రాక ఏదో మామూలుగా పొగిడితే దానికే నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు. అసలు నీ గ్లామర్ వల్ల మన కాఫీ షాప్ కి ఎంత అడ్వాంటేజో తెలుసా? నిజంగా అంత అందంగా ఉన్నానా? అబ్బో, నీది ఏమా సూపర్ ఫిగర్. నువ్వు ఉన్నావనే శాలరీ తక్కువైనా ఇక్కడ పనిచేస్తున్నావు తెలుసా? నువ్వు అసలు పని ఎక్కడ చేస్తున్నావు? తిని కూర్చోడమే కదా. నీ అంత అందాన్ని ముందు పెట్టుకొని పనిలా చేయమంటావు చెప్పు? అబ్బా, నువ్వు ఇలా అంటుంటే నాకేదేదో అయిపోతుంది. దానికే నువ్వు ఈ రింగులు నీ చెవులకు పెట్టుకుంటే ఎంత బాగుంటాయో. వావ్, ఎంత బాగున్నాయో. ఇవి వెయిటర్ కాస్ట్యూమ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. అవును, నాకు కానీ కొంచెం శాలరీ ఎక్కువ వచ్చుంటుంటే నేనే కొని నీ గిఫ్ట్ గా ఇచ్చేవాడిని. నువ్వు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని తెలిస్తే సాలరీ ముందే పెంచమన్నదాన్ని. అంటే అంటే ఇప్పుడు నా శాలరీ పెంచమని చెప్తావా? నీకోసం ఆ మాత్రం చేయలేనా తెనాలి? నువ్వే కాదు, నీ మనసు కూడా చాలా అందమైనది. కంగారు పడి ఎవరికి ఇచ్చేకు. He's a real man. He's a gentleman. ఐఎమ్ ఆల్సో ఎ మ్యాన్. సూపర్ టేస్ట్ కాఫీ రెడీ చేశాను. మీ కాఫీ కూడా తీసుకొస్తే కాంపిటీషన్లో విన్నర్ కూడా చూడొచ్చు. సైడ్ సైడ్. క్యాప్చినో. ఫిల్టర్ కాఫీ. అమెరికానో. కాకా హోటల్ కాఫీ. నేను ఒకటి అడిగితే 4 తెచ్చారేంటి? 1+3 ఆఫర్. నాకు ప్రభా కాఫీ తప్ప ఏ కాఫీ వద్దు. నాకు తెలుసు మీరు తాగకుండానే నా కాఫీ సెలెక్ట్ చేసుకుంటారని. కానీ మా వాళ్ళందరికీ నా వాల్యూ తెలియాలంటే మీరు ఇవన్నీ తాగి ఏది బెస్ట్ చెప్పాలి. ప్లీజ్ 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 నా కోసం తాగండి. ఓకే, తాగుతా. ప్లీజ్. ఫస్ట్ కాఫీ. యావరేజ్ గా ఉంది. సేమ్ టు సేమ్ యావరేజ్ గానే ఉంది. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏముంది? పేర్లు డిఫరెంట్ గా పెడితే డిఫరెంట్ కాఫీలు అయిపోతాయి అనుకునే అమ్మాయిలు వీళ్ళు. మెషిన్ లేకుండా అమెరికాను, ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ కాఫీ పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళ కష్టం. ఇప్పుడు నీ కాఫీ. వావ్, దిస్ ఈస్ ద బెస్ట్ కాఫీ. నా లైఫ్ లో ఇంత పర్ఫెక్ట్ కాఫీ ఎప్పుడు తాగలేదు. సూపర్. మిమ్మల్ని సాటిస్ఫై చేశాను, అదే చాలు. వీరికి కాఫీ పెట్టడం రాకపోయినా పట్టుకురావడం వచ్చులే. కాకా హోటల్లో కాఫీ తెచ్చి కాకా పట్టడం కూడా గొప్పేనా? హే, నా కాఫీ తాగండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టేస్ట్ ఆస్వాదించండి. అవును, అది కూడా తాగి ఎలా ఉందో చెప్పండి. అది తాగక్కర్లేదు. దానంత వరస్ట్ టేస్ట్ ఎక్కడా ఉండదని నాకు తెలుసు. అందుకే వెతుక్కుంటూ వచ్చా. లాస్ట్ టైం వచ్చినప్పుడు తాగి 4 రోజులు ఏమీ తినలేకపోయా. అంత చండాలం కాఫీ తాగడానికి మళ్ళీ ఎందుకు రావడం? నా సిచ్యువేషన్ కి ఈ వరస్ట్ టేస్టే బెస్ట్ టేస్ట్. అర్థం కాలేదు.
ఈ పాయిజన్ తాగి చచ్చిపోవడానికి వచ్చాను. కానీ ఇది బాగా చేదుగా ఉంటుంది. కానీ ఇంతకన్నా వరెస్ట్ టేస్ట్ లో కలుపుకొని తాగి చచ్చిపోవడానికి వచ్చాను. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి, నేను తాగాలి, చచ్చిపోతాను. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఎందుకు ఇలా తలకిందులుగా పట్టుకోవడం? తాగింది కక్కించడానికి. నేను ఇంకా తాగలేదు కదా, ముందు తాగనివ్వండి, ఆ తర్వాత కక్కిద్దురు గాని. అయితే ఓకే. హే, తాగితే చేస్తాడు. ఓన్లే కొత్త బిజినెస్ కదా, ఫలిస్తే బాగా డెవలప్ అయింది. వాడు కాదు, మనం బలవుతాం. వాడిక్కడ చేస్తే ఎవడు రాడు. బిజినెస్ మూసుకోవాల్సిందే. అమ్మో అయితే ఇవ్వను. నేను చావాలో బతుకాలో డిసైడ్ చేయడానికి మీరేమైనా దేవుళ్ళా? కాదు, నువ్ే మా దేవుడివి, కస్టమర్ దేవుడివి. అందుకే నిన్ను చావనివ్వం. అసలు నేను ఎందుకు చావాలనుకుంటున్నానో తెలిస్తే మీరు నన్ను ఆపాలని చూడరు. ఫ్లాష్ బ్యాక్ చేస్తావా? అవును. తినాలి. కాకా హోటల్కి వెళ్ళి 4 కాఫీలు పట్రా, తాగుతూ విందాం. ఫస్ట్ నా మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తా. నా 10th క్లాస్మేట్. ఏంటి, నీకు 10th వరకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? నేను అప్పటికే 10 గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చాను. నీ అంత ఫాస్ట్ కాదులే, చెప్పనివ్వు. మీరు చెప్పండి. మీరెంత మందిని మార్చారు? నేనింకా బోని కొట్టలేదు. అనుకున్నాను. అప్పుడు అచ్చు ఒకటి నీలానే ఉండేవాడు. స్కూల్ బయట ఉండి నా గర్ల్ ఫ్రెండ్ కి రెగ్యులర్ గా బీట్ కొట్టి పడేశాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు పోనీటైల్ వేసుకుండేది కదా? నా రోజు నీకెలా తెలుసు? పేరు తెలీదు కానీ పాప తెలుసు. రోజు డిస్కో సైకిల్ వేసుకొచ్చేది. అంటే అది నువ్వేనా? యా, షీ వాజ్ మై నంబర్ 10. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకండి, మిమ్మల్ని ఏడవకండి. ఊరుకో ప్లీజ్. అయ్యో, ఏడవకండి. కంట్రోల్ ప్లీజ్, కంట్రోల్ ప్లీజ్. ఏం కాదు. అదేంటి మిగతా స్టోరీ విన్నివ్వా? వద్దు బాబు, వాళ్ళతో ఎంతమందిలో కనెక్షన్ ఉందో నీకు. ఎంతమందితో ఉన్నా వాళ్ళిప్పుడు లేరు కదా. ఇప్పుడు నా మనసంతా ఒక్కరే ఉన్నారు. తెలుసు, కానీ నువ్వు ఇక్కడే ఉండు. నువ్వెక్కడున్నామంటే అక్కడే ఉంటా. నీకు ఇంకా మ్యాచింగ్ గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుంటా. చెయ్ చెయ్. ఈ కస్టమర్ ని పంపించేసి సాలరీ ఇంక్రిమెంట్ చేయించి కొనిపించుకుంటాను. ఊరుకో ప్రాణం, ఊరుకో. ఊరుకో. నీ గర్ల్ ఫ్రెండ్ లాక్కునేందుకు చూసావు కదా, తెనాలి ఇక్కడ కాఫీ షాప్ లో చీప్ గా వర్క్ చేస్తున్నాడు. నా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా వాళ్ళ ఇంట్లో కుక్కు బాగా వంట చేస్తున్నాడని వాడితో వెళ్ళిపోయింది. కుక్క అంటే అది కూడా మన తెనాలేనా? ప్రాన్, వాడు అవ్వర్లే, వాడికి వంట ఎక్కడొచ్చు? పాయింటే. పోన్లే ప్రాన్, కావాలంటే ఈటీవీ అభిరుచి చూసి వంట నేర్చుకో. నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం రాదు కదా. నా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆ ప్రోగ్రామ్ చూసి చూసి యాంకర్ తో వెళ్ళిపోయింది. బాబోయ్, వీడిది మామూలు దరిద్రం కాదు. వీడుండి పీకేదని లేదు, పోతేనే బెస్ట్. కమలి, కస్టమర్ అంటే దేవుడు, అలా అనకూడదు. అబ్బా, నాకు నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేదో. మళ్ళీ గేర్ మార్చావా? నాకెందుకురా ఊరికే కనెక్ట్ అయిపోతున్నావు? అయ్యో అయ్యో ప్రాన్. ఆగు, వాటర్ తెస్తానుండు. ప్రాన్, అది కాదు ప్రాన్, ఇలా గర్ల్ ఫ్రెండ్స్ వదిలేశారని సూసైడ్ చేసుకుంటారో చెప్పు. అయినా అంతమందిని ఎలా పోగొట్టుకున్నావు? ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి మేనేజ్ చేయాల్సింది కదా. నా లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే, మాటి మాటికి గిఫ్ట్లు కొనిపించుకునేది. వీడొకడు ఏం చెప్పినా నేను లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటాడు. వైష్ణుని నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ అని కనెక్ట్ చేసుకుంటున్నాడు. అబ్బా ఏడవకురా బాబు, చూడలేకపోతున్నా. ఏంటి, అమ్మాయిల ఫోటోలు చూస్తున్నావా? చిచ్చి, కొత్త సినిమాలు ఏమైనా వచ్చాయేమో చూస్తున్నా. ఎలాగో థియేటర్కి వెళ్ళలేను, అందుకే ఇలా పోస్టర్లు చూసుకుంటున్నాను. ఏ, థియేటర్ కి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? ఒక్కడిని వెళ్ళాలి అని చెప్పు. అసలే గర్ల్ ఫ్రెండ్ లేదు. పోనీ నచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్లామంటే శాలరీ తక్కువ కదా. వాళ్ళ రేంజ్కి తగ్గ మల్టీప్లెక్స్కి తీసుకెళ్లామంటే బడ్జెట్ లేదు. నా రేంజ్ అంతుందా? ఏంటి? అదే, నీ రేంజ్ పెరిగే శాలరీ వస్తుందంటున్నా. అంటే అంటే నువ్వు ఓటేస్తున్నావా? ఎస్.
ఆ తర్వాత నీకు నచ్చిన వాళ్ళని నచ్చిన సినిమాకి తీసుకెళ్ళొచ్చు. తీసుకో. వాటర్ తాగు. చూడు ప్రాన్, లైఫ్ లో కొంతమంది గర్ల్స్ పిచ్చి రీజన్స్ తో రిజెక్ట్ చేశారని నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అవును ప్రాన్, మా ప్రభాను చూసి లైఫ్ లో ఎవ్వరు యాక్సెప్ట్ చేయకపోయినా బ్రతకడం నేర్చుకో. ఇప్పుడు నా మ్యాటర్ ఎందుకు వైషు? మోటివేట్ చేయడానికి. ఒక పువ్వు రాలిపోయిందని చెట్టు మళ్ళీ చిగురించటం మానదు. గుండు గీయించుకున్నామని మళ్ళీ జుట్టు రాకుండా ఆగదు. ఒకసారి తుడిచామని మళ్ళీ డస్ట్ పడకుండా ఉండదు. మళ్ళీ డస్ట్ పడుతుందని మనం తుడవకుండా ఉండలేం. మీరంతా ఇంత దరిద్రమైన ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నారు? మోటివేట్ చేయడానికి నిన్నే. ఇవన్నీ వింటే మోటివేషన్ కాదు, మోషన్ వచ్చేలా ఉంది. లాస్ట్ వీక్ మాకు జాబులు పోయాయి, బిజినెస్ కూడా పోయింది. వైషు బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. నేను స్కిప్ చేసింది నువ్వు గుర్తు చేయాలా? అంటే మోటివేట్ చేయడానికి అలా చెప్పిందిలే. అన్ని పోయినా మేమున్నాం. ఈ కొత్త బిజినెస్ పెట్టుకున్నాం. ఇది కూడా పోయేలా ఉంది. మార్నింగ్ నుంచి నేను ఒక్కని తప్ప ఇంకో కస్టమరే రాలేదు. ఒరేయ్, అసలే బిజినెస్ షిప్ అవ్వలేదని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం. కామెంట్ చేస్తే కోసి కోరం పెడతాను. అవసరం లేదు. మీ దరిద్రం విన్నాక నా దరిద్రం చాలా చిన్నదనిపించింది. మీలాంటి వాళ్ళే అన్ని మూసుకొని బ్రతుకుతుంటే నేను బ్రతకలేనా? అయితే సూసైడ్ క్యాన్సలా? అయితే ఈ కాఫీ తాగు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 ప్లేట్లు ఇడ్లీ కూడా తెప్పించండి. ఎలాగూ పాయిజన్ తాగుతా కదా అని వేస్ట్ చేయడం ఎందుకని మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అవును, కాఫీలో పాయిజన్ కలుపుకొని తాగి చేద్దామని వచ్చావు. సరే, మరి బిల్ ఎవడు కడతాడనుకున్నా? అంటే చచ్చి బిల్ కొడదాం అనుకున్నావా? కస్టమర్ దేవుడు అంటే మాకే బిల్ కటింగ్ చేద్దాం అనుకున్నావా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా నీలాగే మాట్లాడితే చెవు తిప్పేసేది. వదిలేదే, ఇప్పుడే కదా బతుకుదామని డిసైడ్ అయ్యాడు. మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు ఇస్తాడులే. అబ్బా, నా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా నీలా ఉంటే ఎంత బాగుండేది తెలుసా? మళ్ళీ ప్లేట్ మార్చేశాడు. రే, అనవసరంగా కనెక్ట్ అవ్వకుండా మూసుకొని తిను. ఏంటిది బిల్లా? వీడి దగ్గర పైసా నిల్లు. బెల్లు కాదు, నా విన్నపం శాలరీ ఇంక్రిమెంట్ కి. 20,000? కొంతమందిని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం కావాలి. మన బిజినెస్ పికప్ అవ్వలేదు, ఇంతిస్తే కాఫీ 1000 కమ్మినా నీ సాలరీ రాదు. మీరు ఒక్కరే నువ్వు అంటే సరిపోతుందా? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టకుండా, ఓటింగ్ లేకుండా మీరే డిసైడ్ చేస్తారా? వాళ్ళు కూడా నో అంటారు. ఫస్ట్ ఓటింగ్ పెడితేగా తెలిసేది. సరే, తినాలి శాలరీ 3000 నుంచి 20,000 కి పెంచడానికి సరైన వాళ్ళు చెయ్యొద్దండి. అరే, రిబ్బన్ కట్టావరా? ఖాళీగా ఉందని. లోపల స్టవ్ కూడా ఖాళీగా ఉంది. వెళ్ళి అందరూ కాలెట్టు. ముందరి చక్కెర కప్ప. వెళ్ళా. త్వరగా డిసైడ్ చేయి ప్రభా, సినిమాకి టైం అవుతుంది. అవునవును, షాప్స్ కూడా మూసేస్తారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి. ఇక్కడ ఇంత పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటుంటే మీకు సినిమాలో షాపింగ్ లో కావాల్సి వచ్చిందా? నువ్వు ఆ డెసిషన్ తీసుకుంటే కదా మేం వెళ్ళగలము. అందుకే అడుగుతున్నాము. చాలని జీతంతో పాపం తనాలి అందమైన అమ్మాయిలకి రింగ్స్ కొని గిఫ్ట్ గా కూడా ఇవ్వలేకపోతున్నాడు. మల్టీప్లెక్స్ కి తీసుకెళ్లి ఒక సినిమా కూడా చూపించలేకపోతున్నాడు. మీ ఇద్దరేంటి అక్కడికి ఏదో మిమ్మల్ని సినిమాలకి షాపింగ్ లకి తీసుకెళ్తున్నట్టు? అంతే కదా. నిన్ను కూడా అంటే శాలరీ పెరగాలంటే 2 ఓట్లు కావాలని ఇద్దరికి సోపేశాను. ఓ అలానా? అయితే ఓకే, ఆ మాత్రం సోపేస్తానే గాని ఈ కమ్లి పడదులే. అక్కడికేదో నేను నిజంగానే పొగడాడని ఫీల్ అవ్వ. నాకే తక్కువ, నేను నిజంగానే నచ్చుంటాను కదా. తినాలి. చూసావు కదా, తెనాలికి నిజంగా నచ్చింది నేను. అందుకే కాస్ట్లీగా ఇయర్ రింగ్స్ కొనిస్తాను అన్నాడు. నీకే చీప్ గా సినిమా అని అన్నాడు. ఎలాగో ఎగ్గొట్టేది కదా అని నీకు ఎక్కువ చెప్పాళ్లే. నీ షాపింగ్ పిచ్చి తెలిసి ఆ బిస్కెట్ వేశాడు. నీతో ఆర్గ్యుమెంట్ ఎందుకో? నువ్వు చెప్పు తెనాలి, నేను నీకు నచ్చానా?
వైషు ఎక్కువ నచ్చిందా? నేను ఎక్కువ నచ్చానా? అబ్బా లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్. తెనాలి డార్లింగ్, నేను ఐమాక్స్ లో వెయిటింగ్. ఇయర్ రింగ్ షాప్ క్లోజ్ చేసేస్తారంట. మూవీ టికెట్స్ కూడా తీసుకోవాలి, త్వరగా రా. ఏంటి నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదని ఏడుస్తుంటే నీకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్లా? నేను ఒప్పుకోను, నేను చచ్చిపోతా. రే వదలండి రా, వదలండి వదలండి పట్టుకున్నాడు. వదలండి. ఇదేంటిది విషయం వామిటింగ్ చేసుకోకుండానే నార్మల్ అయిపోయాడు. చావడానికి వాడు తాగింది విషం కాదు, పాయిజన్ బ్రాండ్ సెంట్. అబ్బా ఈ సెంటు కొట్టుకుంటే అమ్మాయిలందరూ నా వెంటే తిరుగుతారు. ఇప్పుడు కూడా నీ వెంటపడి తాట తీస్తాము, ఏం కంగారు పడకు. ఆపండి ఆపండి. ముందు శాలరీ పెంచారో లేదో చెప్పి అప్పుడు కొట్టండి, క్లారిటీ ఉంటుంది. పెంచాం 20,000 కాదమ్మా, 20 లక్షల పైసలు. ఓహో నువ్వు లెక్కలు వీక్ కదా, అంటే నీ కొత్త శాలరీ 2000. మళ్ళీ కట్టింగా? కోటింగ్ కూడా ఉందిరా. అమ్మో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎంత టార్చర్ పడాలో నాకు కనిపిస్తుంది. ఇక నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో తెలిసింది. ఇక మీద చచ్చినా చావను. శాలరీ పెంచాలా నీకు?